విద్యార్థుల సంక్షేమంపై ప్రభుత్వం మరింత దృష్టి సారిస్తున్న నేపథ్యంలో మంత్రి ఎన్ఎండి ఫారూక్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది. నూనేపల్లి ఎన్డీఓ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో జరిగిన ఈ తనిఖీలో మధ్యాహ్న భోజన పథకం అమలు, మౌలిక వసతులు, తాగునీటి సౌకర్యాలపై మంత్రి ప్రత్యేకంగా పరిశీలించారు. విద్యార్థులకు అందాల్సిన చిక్కీలు, కోడిగుడ్లు అందడం లేదన్న ఆరోపణలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులను తీవ్రంగా నిలదీశారు. పిల్లల పోషకాహారం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం విద్యార్థులకు అందాల్సిన చిక్కీలు, కోడిగుడ్లు అందడం లేదన్న ఆరోపణలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులను తీవ్రంగా నిలదీశారు. పిల్లల పోషకాహారం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రతి విద్యార్థికి చేరేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నవీన్ నవీన్ మన కూడా వచ్చి చేసినారు సార్. వాటర్ బాటిల్ ఉండిపోతాయంట. తయారు చేసుకుంటే కొన్ని తయారు చేసుకున్న తర్వాత ఇక కొంచెం దూరం లేండి. ఎనికిరా లైన్ దూరం అంతా కనపడతారు. దిగినలు దిగినట్టు బయటికి రండి, మళ్ళీ అంగూరు పోతారు. గ్లాస్ कीपर आया में कीपर మా గ్లాస్ ఇక్కడే ఉంది ఎక్కడ పోతున్నావు? పిల్లలు ముఖం నొప్పులు సారా ఎక్కువ దీన్ని మంచాము దీన్ని ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాను సార్. వాటర్ కూల్ వాటర్ సార్ గ్లాసు వాళ్ళ హెడ్ మాస్టర్ దాపు కావు సార్ పాఠశాల మధ్య భోజన తనిఖీ కోసం నంద్యాల ఎమ్మెల్యే గారు మరియు మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఆ ఆకస్మిక తనిఖీలో భాగంగా మరి ఈరోజు ఎగ్స్ మెనూ ప్రకారము ఎగ్స్ ఇవ్వాలి. ఎగ్స్ సప్లయర్ సప్లై చేయనందువల్ల మేము ఈరోజు ఇవ్వలేకపోయాము. బాగా తర్వాత బాగా వైరల్ అయింది మొత్తం రాష్ట్రం అంతా. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మంత్రి గారు లోకేష్ గారు దీని మీద సరిపై ఇన్స్పెక్షన్ చేయండి, ఏమి లేదు మనం ఇచ్చిన మెనూ ప్రకారం జరుగుతుందా లేదా అనేది మరి ఆకాంక్ష. పోయినాము చూస్తాము. ఈరోజు ఇప్పుడు స్కూల్ మున్సిపల్ స్కూల్ నిందా మున్సిపల్ స్కూల్కి వచ్చాము. ఇది ఇప్పుడు ప్రభుత్వ స్కూల్ అయింది, గతంలో మున్సిపల్ స్కూల్ లేదు. స్కూల్ వస్తే సరే భోజనం అయితే నేను కూడా తిన్నాను. భోజనం అయితే పర్వాలేదు కానీ కొంతవరకు రుచికరంగానే ఉంది. బట్ గుడ్లు లేవు. ఏమంటే ఆ కాంట్రాక్టర్ సప్లై చేయడం లేదంటారు. కాంట్రాక్టర్ వాడు మేము ఇచ్చినాం సార్ అంటాడు, అబద్ధాలు చెప్తున్నాడని నేను చెప్తున్నాడు. డిఓ గారు చెప్పి ఇన్స్పెక్షన్ చేసి మళ్ళీ ఇంతకు ఉదయం జావా ఇచ్చినామంటున్నారు. పిల్లలు అడిగాం, తిన్నామన్నారు. సరే చిన్నపిల్లలు వాళ్ళు కంప్లైంట్ ఏమి ఇస్తారు టీచర్లు ఎదుర్కొన్నప్పుడు? సరే నేనైతే తిన్నా కానీ పర్వాలేదు, బాగానే ఉంది, బ్యాడ్గా ఏం లేదు. కాబట్టి ఇది ఇప్పుడు ఇమీడియట్లీగా గుడ్లు సప్లై ప్రభుత్వం నుంచి వాళ్ళు వాడేమో లెక్క ప్రకారము
పలానా రోజు అన్ని గుడ్లు సప్లై చేసినామని రాసుకుంటాడు. ఇక్కడ గుడ్లు రాలే, పిల్లలు తినలే. పిల్లల దగ్గర మనకు ప్రభుత్వం తరఫున ఇచ్చే డబ్బును సద్వినియోగం చేయాలి, కానీ దుర్వినియోగం చేసి దాన్ని పిల్లలు లేకపోతే ఇట్లా చిక్కీలు కూడా లేవు. ఇద్దరు చిక్కీలు ఇస్తారు, వాళ్ళ మెనూ ఉంటుంది, మెనూను ఫాలో చేయాలి. మెనూ ఫాలో చేయలేదు. ఇప్పుడు డిఓ హసనుద్దీన్ గారు కూడా వచ్చినారు, డిఓతో కూడా మాట్లాడాను. డిఓ గారు కూడా నేను యాక్షన్ తీసుకుంటాను సార్, అదేమో నేను వచ్చిన తర్వాత ఇన్స్పెక్షన్ చేసి అదేదో మీకు డీటెయిల్ రిపోర్ట్ ఇస్తామని చెప్పినారు. డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చి మీరు గారు డిఓ కాబట్టి మీరు ప్రభుత్వాన్ని సబ్మిట్ చేయండి, ఆర్జేడీ గారికో లేకపోతే గవర్నమెంట్కి సబ్మిట్ చేయండి. నా గవర్నమెంట్ అంటే నా దృష్టికి వచ్చింది, నేను చెప్పాల్సిన అవసరం నేను పంపించేస్తాను. ఈ రోజు కూడా మాకు రోజు ఫోన్ వస్తున్నాయి, మీరు ఇన్స్పెక్షన్ చేసినారా లేదా, తిన్నారా లేదా, ఎట్లా ఉంది, ఏం కదా, మంచి చెడ్డ చెప్పని చెప్పి. కాబట్టి నేను ఇవాళ ఏదో టైం తీసుకొని, నాకు టైం దొరకలేదు, టైం తీసుకొని ఖచ్చితంగా రావాలని చెప్పి ఇక రావడం జరిగింది. కాబట్టి దీని గురించి పిల్లలు అయితే బాగానే ఉందని ఇంతవరకు కంప్లైంట్ ఏం లేదు. పిల్లల దగ్గర ఫుడ్ బాగుంది, ఎవ్రీథింగ్ ఇస్ ఆల్రెడీ అని చెప్పారు. సరే కాబట్టి హెడ్ మాస్టర్ గారు మళ్ళీ లేరు, ఆయనకి ఎవరో బంధువులు చనిపోయినారని చెప్పి నిన్న రాలేదు. ఇవాళ పిలిపించాము హెడ్ మాస్టర్ గారిని. హెడ్ మాస్టర్ గారు వచ్చిన తర్వాత గుడ్లను గురించి మెనూ గురించి కొంచెం లోటుపాట్లు ఉన్నాయి, దాన్ని సర్దుబాటు చేయాల్సిన బాధ్యత హెడ్ మాస్టర్ గారిది ఉంది. కానీ డిఓ గారితో కూడా మాట్లాడి డిఓ గారు కూడా వచ్చి ఇన్స్పెక్షన్ చేసి మీకు దృష్టికి తీసుకొచ్చి ఏం చేయాలని చేస్తాం సార్ అని చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ ది ఫ్యాక్ట్. కాంట్రాక్టర్ నాకు వెళ్ళు ముందుగా రాలేదంటున్నారు బిట్వీన్గా, కాబట్టి వాళ్ళు వస్తాయేమో రాలేదు. పిల్లలతో స్కూల్ అయిపోయారా, లంచ్ ఈజ్ ఓవర్, కాబట్టి ఈరోజు పోయినట్టే కదా. ఏమైనా కానీ మన హసనుద్దీన్ గారు కూడా ఉన్నారు, విచారించి ఒక రిపోర్ట్ ఇస్తే నా దృష్టికి తీసుకొస్తే దాని మీద